హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్‌ఫాస్ట్‌లోకి రోజు తినే చట్నీలు బోర్ కొట్టినాయా? అయితే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. నేను ఆవాలు జీలకర్రని కలిపి వేసుకున్నాను. తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోకండి, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. మెంతుల్ని వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే దీనిలోనే 5-6 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవడం వలన లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏవి మాడకుండా ఫ్లేమ్ని లోలో పెట్టి అన్నీ చక్కగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. అల్లం అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా కానీ చట్నీ బాగుంటుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కూడా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ప్యాన్ పైన మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలపకపోయారంటే టమాటాలు అడుగు పట్టేస్తాయండి. అందుకని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనివ్వండి. కొంచెం సేపటికి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా ఉప్పును వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసి అలాగే 2-3 వెల్లుల్లి దంచి వేసుకొని కట్ చేసిన 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువను వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ తాలింపు వేగిన తర్వాత బాగా కలుపుకొని ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో చాలా సింపుల్గా చేసేటువంటి పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పల్లీలని చక్కగా వేయించుకోండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి, ఏవైనా సరే మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పుట్నాల పప్పుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పచ్చి కొబ్బరిని కూడా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీ తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని
ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ పల్లి కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.